భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్, జీఎస్టీ సంస్కరణలతో తగ్గనున్న వాహనాల ధరలు, భారత్లోనూ శాంసంగ్ ల్యాప్టాప్స్ తయారీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. జీఎస్టీ బూస్టింగ్ తో దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. జీఎస్టీలో భారీ మార్పులు ఉంటాయని కేంద్రం సంకేతాలు ఇవ్వడం మన మార్కెట్ల సెంటిమెంట్ ను బలపరిచింది. దీంతో ఇంట్రాడేలో నిఫ్టీ 25,000 మార్కును క్రాస్ చేసింది. ఇక సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభాలతో దూసుకెళ్లింది. బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్న. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,0170గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 92,740గా ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. ఇక కిలో వెండి ధర 1,26,100 రూపాయలుగా ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని ఆరోపిస్తూ భారత్పై సుంకాలు విధించి చైనాపై మాత్రం వెనక్కి తగ్గిన నిర్ణయాన్ని అమెరికా సమర్థించుకుంది. చైనాపై ద్వితీయ ఆంక్షలు విధిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలిపారు. జీఎస్టీ విధానంలో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో రానున్న రోజుల్లో వాహనాల ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం వాహన రంగంలో 28% స్లాబ్ ఉంది. అయితే దీపావళికి జీఎస్టీ రేట్లు తగ్గితే అందుబాటు ధరల్లోనే కార్లు వినియోగదారులకు లభిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ భారత్లో ల్యాప్టాప్ల తయారీని ప్రారంభించింది. గ్రేటర్ నోయిడాలోని తన ఫ్యాక్టరీలో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్లాంట్లో ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, వేరబుల్స్, టాబ్లెట్లను శాంసంగ్ తయారు చేస్తోంది. భారత ప్రభుత్వం స్పెషాలిటీ స్టీల్ ఉత్పత్తి తయారీ కోసం ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ విభాగంలో ఉత్పాదకత పెంచేందుకు PLI పథకాన్ని పునరుద్ధరించేందుకు సిద్ధమవుతోంది. రూల్స్ ను సడలించడం, పరిశ్రమ భాగస్వామ్యాన్ని ఆకర్షించడం లక్ష్యంగా ఈ మేరకు చర్యలు చేపడుతోంది. అమెరికా, ఐరోపాల్లో విక్రయించడానికి 20కు పైగా నూతన ఉత్పత్తులకు అనుమతులు కోరుతూ అరబిందో ఫార్మా దరఖాస్తు చేయనుంది. విశాఖలోని యూజియా వి ప్లాంట్ నుంచి వీటిని ఎగుమతి చేయనున్నట్లు వివరించింది. ఇప్పటివరకు కాంట్రాక్ట్ తయారీ వ్యాపారంపై $30 మిలియన్ పెట్టుబడులు పెట్టామన్నారు. ఇల్లు, హోటల్స్ లో వినియోగించిన వంట నూనెతో విమాన ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు IOC రిఫైనరీ సర్టిఫికేషన్ పొందింది. సంప్రదాయ విమాన ఇంధనానికి ప్రత్యామ్నాయంగా దీన్ని వినియోగించవచ్చని వివరించింది. లభ్యతకు అనుగుణంగా HEF లో దీన్ని 50% వరకు కలిసొచ్చని వివరించింది. యాపిల్ ఉత్పత్తుల సప్లయర్ గా ఉన్న ఫాక్స్కాన్ భారత్ లో iPhone 17 ఉత్పత్తిని ప్రారంభించింది. రెండో అతిపెద్ద యూనిట్ అయిన బెంగళూరు ప్లాంట్ లో ఈ సంస్థ పరిమిత స్థాయిలో మొబైల్ తయారీ చేపట్టినట్లు సమాచారం. దాదాపు 25,000 కోట్ల పెట్టుబడితో దేవనహళ్లి సమీపంలో ఈ యూనిట్ ను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 56 కోట్లకు పైనే ఉన్న PM జన్ధన్ ఖాతాలో దాదాపు 23% ఖాతాలు నిరుపయోగంగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఏడాది జూలై 31 నాటికి 13 కోట్లు 4 కోట్ల లక్షల జన్ధన్ ఖాతాలు ఇనాపరేటివ్ లో ఉన్నట్లు వివరించింది. అయితే రీకేవైసీకి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉందని తెలిపింది. ఆర్మీ జవాన్ పై టోల్